కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రజాహిత యాత్రలో ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. యువత చేతిలో మీ భారత జాతీయ పతాకాన్ని పెట్టుకొని బయటికి రమ్మనండి. మా వాళ్ళు ఎక్కడ కూడా కాల్పులు జరపరు. వాళ్ళను భారతలో క్షేమంగా ఈ దేశం నుంచి మీ భారతదేశానికి తరలిస్తామని రెండు దేశాలు చెప్పినప్పుడు వాళ్ళ భారత జాతీయ పతాకం యొక్క గొప్పతనం ఏందో ఆ రోజు చూసినాం. మనం టీవీలో చూసినాం, సోషల్ మీడియాలో చూసినాం. ఇలా పాకిస్తాన్ కు సంబంధించిన యువకులు కానీ ఇతర దేశాలకు సంబంధించిన యువకులు కానీ మేము ఈ యుక్రెయిన్ నుంచి మా దేశానికి క్షేమంగా పోవాలంటే మా చేతిలో మా దేశ జెండా సరిపోదు. మా దేశ జెండా బయట ప్రాణాలతో బయటకు పోము. మా చేతిలో భారత జాతీయ పతాకం ఉంటేనే మేము బయటికి పోతామని భావించి ఇతర దేశాలకు సంబంధించిన యువత కూడా భారత జాతీయ పతాకాన్ని పట్టుకొని వాళ్ళ ప్రాణాలను కాపాడుకునే విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అటువంటి జాతీయ పతాకానికి ప్రపంచ వ్యాప్తంగా గౌరవం వస్తే మనం కూడా భారతీయులుగా మన భారత జాతీయ పతాకాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇలా భారత జాతీయ పతాకం ఇలా మువ్వల జెండా పైన ఎగురుతుంటే మన లోపల తెలియని ఒక ఉద్యోగం వస్తుంది. జాతీయ గీతాన్ని ఆలపిస్తుంటే మన లోపల ఒక ఆవేశం, ఒక ఆలోచన, ఒక దేశభక్తి వస్తూ ఉంటుంది. కాబట్టి జాతీయ పతాకాన్ని చూసినప్పుడు దేశభక్తి కాదు, జాతీయ గీతం పాడినప్పుడు దేశభక్తి కాదు. నిరంతరం ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సమాజం కోసం, ఈ దేశాన్ని రక్షించాలని చెప్పి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తే నిజమైన భారతీయుడు. ఇలా భారత జాతీయ పతాకం ఎగురుతున్నప్పుడు మన కళ్ళల్లో ఏం కనవాలి? ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి, ఈ దేశ స్వాతంత్ర్యం కోసం అసూలు పాసినటువంటి ఆ అమరవీరుడు మన కళ్ళలో కొనాలి. ఒక గాంధీ మహాత్ముడు కనవాలి, ఒక వీర సావర్కర్ కనబడాలి, ఒక సర్దార్ భగత్ సింగ్ కనబడాలి. ఇటువంటి మహనీయులను తలుస్తూ మన జాతీయ గీతాన్ని ఆలపించాలి తప్ప ఇవాళ కేవలం స్టైల్ కోసం జెండా ఎగరేయడం, స్టైల్ కోసం జాతీయ గీతాన్ని ఆలపించేటువంటి వ్యక్తులు భారతీయులు కాదు. నిరంతరం వాళ్ళు మన కోసం ప్రాణత్యాగం చేశారు. వాళ్ళ త్యాగం వల్లనే వాళ్ళ భారత జాతీయ పతాకాన్ని స్వేచ్ఛగా ఎగురుచుకునేటువంటి అవకాశం మనకు వచ్చింది. కాబట్టి అందుకే ఇవాళ ప్రపంచంలో భారతదేశం శక్తివంతమైన దేశంగా మారుతుందంటే అన్ని రంగాల్లో అందరం కలిసిమెలిసి అభివృద్ధి చేసుకుంటారు కాబట్టి, అందరూ ఐక్యతను ప్రదర్శిస్తున్నాం కాబట్టి వాళ్ళ భారతదేశానికి ఆ స్థాయి గౌరవం వస్తుందనే విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీరు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఎండ కొడుతున్నప్పుడు కూడా మీ దేశభక్తిని మీరు ప్రదర్శించడం చాలా సంతోషం. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నేచర్ యూత్ క్లబ్ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలిసినటువంటి చిన్నారి విద్యార్థులందరూ కూడా మీరు మీ భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పి, మీ తల్లిదండ్రులు కళను నెరవేర్చే విధంగా ఆ ధైర్యాన్ని, ఆ శక్తిని ఆ తల్లి అమ్మవారు మీకు అందించాలని చెప్పి, మీరందరూ నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో ప్రశాంతమైన సంస్కారవంతమైన జీవితం గడపాలని చెప్పి, మీ కష్టాలు తొలగిపోవాలని చెప్పి నేను నమ్ముకున్న అమ్మవారిని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ అన్న. మా నేచర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఒక చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నా. నేచర్ యూత్ సభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు గారికి, తదనంతరం గౌరవ శాసనసభ్యులు గారికి సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం.